చలో కుంభమేళ ప్రయాగరాజ్ త్రివేణి సంగమ స్నానం చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సినది. మీరు వెళ్ళండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి జరగదండి. మీలాగే మేము భయపడ్డాము, మీలాగే మేము కూడా ఆలోచించాము. మేమైతే సడన్గా తీసుకున్నాము నిర్ణయం. మేము క్షేమంగా వెళ్ళాము, క్షేమంగా ఇంటికి వచ్చేసామండి. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఎవరైతే త్రివేణి సంగమ స్నానానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు చివరి వరకు చూడండి. ఎందుకంటే ఎలా వెళ్ళాలి, ఇబ్బంది ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎలా తప్పించుకోవాలి, త్రివేణి సంగమ స్నానం చేసి మళ్ళీ మనం ఎలా సేఫ్గా ఇంటికి రావాలి అనుకున్న వారైతే ఈ వీడియో చివరి వరకు చూడండి. మేము సడన్గా తీసుకున్న నిర్ణయం అండి. మేమైతే చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్నాము. ఫ్లైట్ టికెట్స్ అయితే చేయించేసుకున్నాము. జస్ట్ వన్ డే ముందే చేయించుకున్నాం మేము ఫ్లైట్ టికెట్స్ అయితే. ఇక్కడ ఫస్ట్ సేఫ్ అయిపోతాం మనం. ఎందుకంటే ట్రైన్లు అలాగే బస్సులు ఎంత రష్గా ఉన్నాయో, ఎంత క్రౌడ్ ఉందో వేరే చెప్పనవసరం లేదు, మీరే చూస్తున్నారు. వాటిల్లో వెళ్తే మాత్రం ఫ్యామిలీ కానీ 2 పర్సన్స్ కానీ చాలా ఇబ్బంది పడతారండి. ఉన్న ఎనర్జీ మొత్తం కూడా ఆ ట్రావెలింగ్లోనే అయిపోతుంది. అందుకని ఎంత ఖర్చైనా సరే ఫ్లైట్ టికెట్స్ చేయించుకోండి. ఫ్లైట్ టికెట్స్ ఎక్కువ రేటే ఉన్నాయి, నేను కాదనట్లేదు. మనం హ్యాపీగా వెళ్ళి రావాలి అంటే పెట్టాలి, తప్పదు. రేట్లు ఎక్కువే ఉన్నాయి కానీ తప్పదు. ఇలాంటప్పుడే ఖర్చు పెట్టాల్సిన టైంలో ఖర్చు పెట్టాలి. మేమైతే ఫ్లైట్ టికెట్స్ 1 డే ముందేనండి చేయించుకుంది. మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఫ్లైట్ టికెట్స్ దొరుకుతాయి. వాళ్ళు ఎవరైనా సరే, పెద్దోళ్ళైనా పిల్లలైనా, మీరు ఎటువంటి భయం పెట్టుకోవద్దు. హ్యాపీగా ఫ్లైట్ టికెట్స్ చేయించుకొని మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రయాగరాజ్ మళ్ళీ ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు. రెండిటికి ఫ్లైటేనండి. మీరున్న ప్లేస్కి హైదరాబాద్ వెళ్ళిపోండి, హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్. లేదు అనుకుంటే చెన్నై టు ఢిల్లీ. అట్లా మీరు ఫ్లైట్లోనే ఒక 2 ఫ్లైట్లు మారేస్తే ప్రయాగరాజ్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి చాలా నడకైతే ఉంటుందండి. ఇది మాత్రం ఎవ్వరూ తప్పించలేరు. ఎందుకంటే అది కూడా ఎందుకుందో చెప్తాను. చాలామంది అంటున్నారు 15 కిలోమీటర్లు నడవాలంట, 20 కిలోమీటర్లు నడవాలంట అని. అది ఎందుకుందో నేను ఇప్పుడు చెప్తాను ఈ వీడియోలో. మేమైతే ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము, బయటకు వెళ్తున్నాము. క్యాబ్ అనేది వచ్చేసిందండి ఆల్మోస్ట్ మాకు. ఇంకా మేము క్యాబ్ ఇంకా కొంచెం దగ్గరకు వచ్చాను, ఇంకా రావాలి అనేసి చెప్పాడనమాట. మేమైతే చిన్నగా ఇంకా చూసుకుంటూ వెళ్తున్నాము. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దదండి. ఇదే ఫస్ట్ టైం అన్నమాట మేము రావడం, అది కూడా ప్రయాగరాజ్ రావడం వల్ల మాకు ఈ భాగ్యం అనేది దక్కింది. ఇవన్నీ చూస్తున్నాము. మేము సడన్గా వచ్చామండి. మీరు కూడా రావాలి అనుకుంటే, మీ సంకల్పం గొప్పదైతే మీరు ఖచ్చితంగా వస్తారండి, ఇబ్బందే పడరు. హ్యాపీగా రండి, హ్యాపీగా ఇంటికి వెళ్తారు. ఇంకా మాకైతే క్యాబ్ వచ్చేసిందండి. ఇదంతా కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ బయట అనమాట. చాలా బాగుంది, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి ఇది. ఇక్కడైతే ఫ్లవర్ వాజ్లో చాలా కలర్ఫుల్గా అసలు భలే ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. నేనైతే వీడియో తీసుకుంటూనే వస్తున్నాను. ఇవంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇంకా మేమైతే క్యాబ్ అనేది ఎక్కేసాము, ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇదంతా కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ బయట అనమాట. మరి కాసేపట్లో మేము రూమ్ దగ్గరకైతే వెళ్ళిపోతున్నాము. మేము ఢిల్లీలో 1 డే అయితే స్టే చేసామండి. 1 డే స్టే చేసి ఇంకా ఏమేమి చూడాలో దగ్గరకైతే వచ్చేసాము. అవి నేను ఇప్పుడు కూడా హోటల్ రూమ్స్ అయితే ఆల్మోస్ట్ 4 నెంబర్స్కి అయితే ఇవ్వట్లేదు ఎక్కడ కూడా. 2 పర్సన్స్కి 1 రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మేమైతే ఫ్యామిలీ రూమ్ కావాలని అడిగాము. మాకు లక్కు కొద్దీ దొరికిందండి. చాలా బాగుంది రూమ్ కూడా. మీరు కూడా చూసేసేయండి మేము తీసుకున్న రూమ్ ఎలా ఉందో ఢిల్లీలో. మీకు ఎలా అనిపించిందో మాకైతే కామెంట్లో చెప్పండి. మేము చాలా భయపడ్డాం. కాల్ చేసినప్పుడు ఢిల్లీలో రూమ్ కోసం అయితే వాళ్ళు అలాగే చెప్పారు. మీరు వచ్చినప్పుడు ఫ్యామిలీ రూమ్ ఉంటే ఇస్తామని చెప్పారు. మేమైతే అదే కావాలి, అదే ఉండాలని అనుకుంటూ వచ్చాము. మాకు లక్కు కొద్దీ ఫ్యామిలీ రూమే దొరికింది. మా ఫ్యామిలీ మొత్తం కూడా ఒకే రూమ్లో ఉన్నామన్నమాట. మాకు చాలా బాగా నచ్చింది మేము తీసుకున్న రూమ్ అయితే. ఇంకా మాకున్న కొంచెం టైంలో స్పీడ్గా మేమైతే బ్యాగ్స్ అన్నీ అక్కడే పడేసి త్వరగా ఫ్రెష్ అయ్యి ఏమేమి చూడాలో ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. మేము వచ్చిన
వెహికల్ అడిగామన్నమాట వస్తారా అని. రాము అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలంట. ఇప్పుడు అందులో రష్ ఉంది కదా, చాలామంది వస్తున్నారు మాలాగే. ఇంకా మేము తీసుకున్న హోటల్ రూమ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. అందుకే మీరు ఎవరైనా ఢిల్లీ వచ్చినప్పుడు మీకు యూస్ఫుల్ ఉంటుంది, ఇలా తీసుకుంటే బాగుంటుంది ఫ్యామిలీ వస్తే అనేసి నేనైతే తీశాను. జస్ట్ అంతే మీకు ఉపయోగపడుతుందనే తీశాను నేను. మేము తీసుకున్న హోటల్ రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. వాష్రూమ్ అంతా కూడా బాగా నచ్చింది, చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్గా ఉందన్నమాట. ఇంకా 2 బెడ్స్ వచ్చేటప్పటికి మా పిల్లలైతే ఫుల్ హ్యాపీ అన్నమాట. ఇంకా మేమైతే గబగబా రెడీ అయ్యాము ఏమేమి చూడాలనేసి. ఇంకా మేమైతే బయట షేర్ ఆటోలు ఉంటాయంట. ఇంకా షేర్ ఆటో మాట్లాడుకొని మేమైతే ఇండియా గేట్ ఒకటి చూసాము. ఆ వీడియో కూడా పెట్టానండి దీంట్లో. ఇంకా మేము త్వరగా వెళ్ళిపోయాం, ఎందుకంటే ఎక్కువ టైం లేదు మాకైతే. జస్ట్ 2-3 అవర్సే ఉంది. 6-6:30 అయిపోయింది మేము రూమ్ బయటకు వచ్చి ఆటో మాట్లాడుకొని వెళ్ళేటప్పటికి. ఢిల్లీ ఎవరైనా వస్తే ఫస్ట్ ఇండియా గేట్ అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి పార్లమెంట్ చూడండి, చాలా బాగున్నాయి ఈ 2 కూడా. నెక్స్ట్ చలికి అసలు ఉండలేకపోయామండి మేమైతే. అసలు ఎలా ఉంటున్నారో కానీ అస్సలు క్లైమేట్ అయితే మాకు అస్సలు సెట్ అవ్వలేదు, చాలా వణికిపోయామన్నమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే 1 వీక్ అసలు కోలుకోలేకపోయాము. ఆ చలికి కోల్డ్, ఫుల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అవన్నీ వచ్చేసాయి. మేము ఇండియా గేటు, పార్లమెంటు, నెక్స్ట్ వచ్చేసి ఒక టెంపుల్ చూసాము. ఆ టెంపుల్ కూడా జస్ట్ బయట నుంచి అలా ఫోటోలు వీడియోలు తీసుకున్నాను అంతే, లోపలికి వెళ్ళలేదు. అప్పటికే అసలు ఇంకా రిటర్న్ వెళ్ళిపోదామనేసి వెళ్ళిపోయామండి. ఇంకా అసలు ఉండలేకపోయాము బయట, ఇంత చలి ఉంటుందని మేము అనుకోలేదు. అందరూ వెళ్ళేటప్పుడు చెప్పారు, మా రిలేటివ్స్ అందరూ ఉంటుందన్నారు, కానీ ఈ రేంజ్లో ఉంటుంది అని నేను అనుకోలేదు. ఇంకా పార్లమెంట్ దగ్గర అయితే చాలాసేపు టైం అనేది స్పెండ్ చేశాము. ఇంకా అక్కడి నుంచి అయితే ఒక టెంపుల్కి వెళ్ళామని చెప్పాము కదండి. ఇంకా అక్కడ కూడా జస్ట్ ఒక 10-20 మినిట్సే ఉన్నామన్నమాట బయట. ఇంకా ఈ టెంపుల్ చూసుకుంటే ఢిల్లీలో మేమైతే రూమ్కి వెళ్ళిపోయామండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంకా జర్నీ ఉంది కదా అనేసి రూమ్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ 7-7:30కి అంతా కూడా మేము ఢిల్లీ నుంచి ఇంకా లక్నో బయలుదేరాము. లక్నో వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ టైం అయితే 9-9:30 అయిపోయిందండి. లక్నోలో మేము స్టే చేసిన హోటలు, మేము ఎక్కడున్నాం అంతా కూడా నేను వీడియో పెట్టాను, హోటల్ రూమ్ అదంతా కూడా. ఎవరైనా చూడకపోతే షార్ట్ వీడియో పెట్టాను చూడండి నా ఛానల్లో. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము ఢిల్లీ నుంచి. ఇంకా మేమైతే ప్రయాగరాజు వచ్చేసామండి లక్నో నుంచి. ప్రయాగరాజు అక్కడ చాలామంది 15 కిలోమీటర్లు నడవాలంట, 20 కిలోమీటర్లు నడవాలంట అని చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారండి. అదైతే నిజమే, మేము కూడా నడిచాము. అది ఎందువల్ల అంటే వెహికల్స్ అనేది చాలా కిలోమీటర్స్ అయితే బాగా అసలు అక్కడ ఆగిపోయిందనమాట. ముందు వెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు, మధ్యలో మేము కూడా మా వెహికల్ అనేది స్టక్ అయిపోయింది. మేము కూడా దిగి ఎన్ని కిలోమీటర్లు నడిచామనేది మాకు కూడా తెలియదండి. మనం ఒక్కసారి వన్స్ ప్రయాగరాజ్ వెళ్ళామంటే మనకి ఆ శక్తి, ఆ ధైర్యం అనేది వస్తాయి అన్నమాట. నేనైతే షూర్గా చెప్తున్నాను. మీరు టీవీలు చూసి, మొబైల్స్ చూసి మీరు ఎటువంటి భయము పడద్దండి. హ్యాపీగా వెళ్తారు, హ్యాపీగా ఇంటికి వస్తారు. చాలా తక్కువ టైం ఉంది, మీరైతే వెళ్ళిపోండి. ఎవరైతే పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం అక్కడక్కడ ఆగి వెళ్ళండి, పర్వాలేదు. అసలు స్ట్రైట్గా నడవాల్సిందే ఏం లేదు, అక్కడక్కడ ఆగి విశ్రాంతి తీసుకొని వెళ్ళండి. ఫైనల్గా మెయిన్ ఘట్టానికైతే వచ్చేసాము. త్రివేణి సంగమ స్నానానికైతే వచ్చేసామండి. మా బాబు మా వారు ఫస్ట్ చేశారు. మేమైతే మా రిలేటివ్స్ అందరికి కూడా చాలా వాటర్ అనేది తీసుకొచ్చాము. ఎయిర్పోర్ట్లో అలో చేస్తారో లేదో అని చాలా భయపడ్డాము, కానీ మా అదృష్టం కొద్దీ అవి ఇంటికి వచ్చాయి. మేమైతే హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చామండి. ఎవరైతే త్రివేణి సంగమ స్నానానికి వెళ్ళాలనుకుంటున్నారో త్రివేణి సంగమ స్నానానికి బయలుదేరండి. టైం అయితే చాలా తక్కువగా ఉంది. ఇంకా మళ్ళీ మహాశివరాత్రికి అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, అప్పటికి మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడైతే పర్వాలేదు, హ్యాపీగా వెళ్ళిరండి.